గిరిజన ప్రాంతాలలో చైతన్యం 2 అనే ఒక ప్రోగ్రాం తీసుకొస్తాం. డోలీల మోతలు వినబడకూడదు, పేదరికం నుంచి బయటికి తెస్తాం. ఏది AI రోజుల్లోనూ డోలీ మోతల, ఇది నేను చంద్రబాబు గారు గిరిజన ఉత్సవానికి సంబంధించి గిరిజన దినోత్సవాన్ని సందర్భం చేసుకుని మాట్లాడాడు. చాలా మంచిది, అది జరగాలని కోరుకుందాం. ఎందుకంటే ఇవాళ కాదు, ఒకటి కాదు, 2 రోజులు కాదు, ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. అలాగే 21 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీనే అధికారంలో ఉంది. ఇప్పుడు మళ్ళీ వచ్చింది. ఇన్నేళ్ళు సాధ్యం కాలేదు, ఇప్పుడైనా సాధ్యమైతే బాగుంటుంది. అసలు ఏమీ చేయట్లేదు అని చెప్పడం అమాయకత్వం. అదే సందర్భంలో ఇప్పటికీ ఇది ఎవరి మీదకో తోసేస్తే అమాయకత్వం కూడా అవుతుంది. అక్కడేదో అంబులెన్సులు పెట్టాం, అంబులెన్సులు పక్కన పెట్టేశారు. ఎస్, అది ఇవ్వండి. ముందు అసలు ఆ కొండ ప్రాంతాలకి ఒక రోడ్డు, ఎక్కడైతే జనం ఉంటారో అక్కడికి ఒక రోడ్డు అన్నా పడాలి కదా. అది ఇన్ని దశాబ్దాలుగా అవ్వట్లేదు కదా. శతాబ్దాల క్రితం నుంచి వాళ్ళు అక్కడ బ్రతుకుతున్నారు, దశాబ్దాలుగా ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ అవ్వట్లేదు. మినిమం రోడ్డు, దానికి రీజన్ ఏంటి? అసలు పాయింట్, అక్కడ ఒక 50 కుటుంబాలు, అక్కడ ఒక 50 కుటుంబాలు ఉంటాయి. ఇక్కడి నుంచి రోడ్డు వేస్తే దగ్గరగా ఒక 10 కోట్లు 15 కోట్లు అవుతుంది. 50 కుటుంబాలకి 10 కోట్లు వెయ్యాలా, కనీసం 1 కోటి 1.5 కోటి వెయ్యాలా అన్నటువంటి ఆలోచన అధికారులకు వస్తుంది. దాంతో ప్రయారిటీస్ మారిపోతాయి. జనం ఎక్కువ ఉన్నటువంటి గూడాలకు ఇస్తారు కానీ తక్కువ ఉన్న వాటికి ఇయ్యరు. దానివలన లోపల ఉండిపోతున్నాయి. ఈ జనం ఎక్కువ ఉన్నటువంటి పరిమితంగా ఉంటాయి, తక్కువ ఉన్నయే ఎక్కువగా ఉంటాయి అడవి ప్రాంతాల్లో. కాబట్టి ఈ సమస్యకి ఏదైనా పరిష్కారం శాశ్వతంగా ఆలోచించగలిగితే బాగుంటుంది. బాబు గారు ఆలోచించాలి అనుకుంటే ఆలోచించగలరు, ఒకసారి ఆలోచిస్తే బెటర్.